ప్రియులారా, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 7 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవ్యం విస్తరణలో సంఘాల నగరాల కీలక పరిచర్య. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవ్యం విస్తరణలో సంఘాల నగరాల కీలక పరిచర్య. వ్యాఖ్యానం: క్రైస్తవ్యం ఎట్టకేలకు ప్రపంచంలో అగ్రగామిగా, ఒక సామాజిక శక్తిగా రోమా ప్రపంచంలో రాటుదేలింది. మొదటి శతాబ్దం చివరికి రోమా సామ్రాజ్యంలోని 10 ముఖ్య నగరాల్లో సంఘాలు స్థాపించడం జరిగింది. క్రైస్తవులు అంతియొకయ లాంటి కీలక నగరాల్లో దృశ్యమానమైన వ్యూహాత్మక కేంద్రాలను స్థాపించడంలో భూదిగంతాలకు సువార్తను వ్యాపింపజేశారు. చూడండి, 11వ అధ్యాయం 22వ వచనం, 26వ వచనం, అలాగే 13వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుల కార్యములలో. ఈ సమూహాలు విశ్వాసం విషయంలో సంస్కృతికి, విలువలకు భిన్నంగా జీవించారు. అయినా దైనందిన జీవితం సాధారణంగా గడిపారు. క్రొత్త నిబంధనలో సంఘం అంటే ఎక్లీషియా, దీనికి సమాజం లేదా సభ అని అర్థం. గ్రీకు భాష మాట్లాడే లోకంలో ఎక్లీషియా అంటే న్యాయపరమైన తీర్మానాలు చేయటానికి ప్రజలను సమావేశపరచడం. ఉదాహరణకు, పౌలు ఎఫెసులో అలాంటి సభ ఎదుట హాజరయ్యాడు. నగర సభ కాస్త కొట్లాటకు దారితీసింది. చూడండి, 19వ అధ్యాయం 23 నుండి 41 వచనాలు. ఎక్లీషియా అంటే ఎప్పుడు ప్రజా సమూహం అనే భావం. తర్వాత కాలంలో విశ్వాసుల సమూహానికి ఆ పేరు వాడుకలోకి వచ్చింది. 4వ శతాబ్దం దాకా ఒక కట్టడాన్ని సంఘం అన్నట్టు ఆధారాలు లేవు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఈ పదం వినియోగించిన 10 పర్యాయాల్లో 8 సార్లు ఒకానొక పట్టణంలో ఉన్న విశ్వాసులందరినీ ఉద్దేశించి ప్రయోగించినట్టు చూస్తాం. ఉదాహరణకు, అంతియొకయలో ఉన్న సంఘం 13వ అధ్యాయం 1వ వచనంలో, లేదా కొరింథీలో ఉన్న దేవుని సంఘం 1 కొరింథీ 1:2లో ఉన్నట్టు. ఇతర స్థలాల్లో వినియోగించిన సందర్భంలో భౌగోళిక పరిధి కానీ, కాలానికి కానీ సంబంధం లేకుండా అన్ని కాలాల్లో, అన్ని స్థలాల్లో ఉన్న విశ్వాసులందరినీ ఉద్దేశించింది. అంటే దీనినే తరచూ సార్వత్రిక సంఘం అని పిలిచారు. ఎఫెసీ పత్రిక 1:22, 3వ అధ్యాయం 10వ వచనం 21, అలాగే 5వ అధ్యాయం 23 నుండి 32 వచనాలు చదవండి. సంఘాలను స్థాపించడంలో ఆదిమ క్రైస్తవులు సమాజానికి దూరం అయిపోలేదు, లేదా నేటి రోజుల్లో లాగా ఒకరిపై ఒకరు పోటీగా సంఘాలు స్థాపించలేదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి. వారు సమాజం అంతటితో కలిసి పనిచేసేవారు. అదే సమయంలో సహవిశ్వాసులతో వారు నగరాల్లో ఒకే కుటుంబ సభ్యులాగా కలిసి మెలిసి ఉండేవారు. ఇది విప్లవాత్మకమైన భావనగా పరిగణించారు. వారి జీవిత విధానం ఎంత శక్తి భరితమైందంటే, 2వ శతాబ్దం చివరి నాటికి క్రైస్తవులను గూర్చి ఒక రచయిత ఇలా అన్నాడు: క్రైస్తవులు ఇతర ప్రజల కంటే భిన్నమైన వారేం కాదు. వారి దేశం, ఆచార వ్యవహారాలు, భాషలో ఎలాంటి తేడా లేదు. వారు తమ కోసం ప్రత్యేకంగా నగరాలు నిర్మించుకోలేదు, విలక్షణ భాష వినియోగించలేదు, విపరీత జీవిత పోకడ కూడా వారు అనుసరించలేదు. వారు గ్రీకేతర నగరాల్లో నివసించారు. ఆయా దేశ ఆచార, ఆహార నియమాలను పాటించారు. వారి జీవిత శైలి ఎంతో మెచ్చుకోతగినదిగా ఉంది. ఇలాంటి చెప్పుకోదగ్గ ఆదిమ క్రైస్తవుల పేరు ప్రఖ్యాతులు నేటి క్రైస్తవులకు ఒక పెను సవాలు విసురుతుంది. నేటి క్రైస్తవుల జీవనశైలి ఎలా ఉంది? ఒక్కసారి పరిశీలించుకుందామా? శుభములతో వందనాలు.